హోటల్ నిర్వాహకుల పట్ల శాపంగా మారింది గ్యాస్ కొరత. అనేక చోట్ల హోటల్స్ మూతపడ్డాయి. జిల్లాల్లో పేరుగాంచిన హోటల్స్ అన్ని షట్టర్స్ క్లోజ్ చేశారు. కొన్ని చోట్ల కేవలం 2 టిఫిన్లకే పరిమితమయ్యాయి. హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వాడితే చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు. దీనికి సంబంధించి కరీంనగర్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ డీటెయిల్స్ అందిస్తారు. గ్యాస్ కొరత రోజు రోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ దొరకని కారణంగా చాలా హోటళ్ళు మూసివేస్తున్నారు. ప్రస్తుతం నేను కరీంనగర్లోని భగత్ నగర్ వద్ద ఉన్నాను. ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉండే ఈ హోటల్, ఇక్కడ గ్యాస్ లేకపోవడం కారణంగా ఈ యొక్క హోటల్ను మూసివేశారు. మనం చూడొచ్చు విజువల్స్ కూడా. ఎందుకంటే కేవలం మరొక 2-3 రోజులకు మాత్రమే గ్యాస్ సరిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా హోటళ్ళు మాత్రం ఇప్పటికే దోశ అదేవిధంగా పూరీని చేయడము మానివేశారు. కేవలం ఇడ్లీ వడ మాత్రమే చేసి కొంత గ్యాస్ను పొదుపుగా వాడుకుంటున్నారు. అయినప్పటికీ కమర్షియల్ సంబంధించిన సిలిండర్ల కొరత చాలా ప్రాంతాలు కూడా కనబడుతుంది. కేవలం 2-3 గంటలు మాత్రమే హోటల్స్ను ఓపెన్ చేసి తర్వాత క్లోజ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. హోటల్ యాజమానులు ఎట్టి పరిస్థితులు కూడా డొమెస్టిక్ సిలిండర్లు వాడకూడదని చెప్పి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే ఎక్కువ స్టాక్ పెట్టుకుంటే వారిపైన చర్యలైతే తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. మెజార్టీ హోటల్లో మాత్రము గ్యాస్ కొరత స్పష్టంగా కనబడుతుంది. కొన్ని హోటల్ ఇప్పటికే మూసివేశారు. కొన్ని హోటల్ ఓపెన్ చేసినప్పటికీ 2-3 టిఫిన్ మాత్రమే చేసుకున్నారు. మరొక 2 లేదా 3 రోజులకు సరిపడే గ్యాస్ ఉందని చెప్పి హోటల్ యాజమానులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.